హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా గ్యాస్ కట్ వాచర్లు ఉంటాయి కదండి, కుక్కర్ వాచర్లు. అవి పాడవకుండా ఉండాలంటే ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవసరానికి తీసుకుని యూజ్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పిల్లల ప్యాంట్లు కానీ, పెద్దవాళ్ళు శారీ పెట్టికోట్స్ కానీ, ఒక్కోసారి థ్రెడ్ ఇలా పిన్ని పెట్టి ఎక్కిస్తూ ఉంటాం కదండి. పిన్ను కాకుండా మనం ఒక పెన్ను ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ఎంతో కష్టం అని కూడా ఉండదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. పెన్ను తీసుకొని పెన్నుకి రీఫిల్ ఉంటుంది కదండి, ఆ రీఫిల్ ముక్కకి ఈ విధంగా క్యాప్ అంటే థ్రెడ్ పెట్టేసి, థ్రెడ్ పైన ఇలా క్యాప్ పెట్టేసుకొని ఇలా ఈజీగా పిల్లల ప్యాంట్లు కానీ, పెద్దవాళ్ళు పెట్టికోట్స్ కానీ, చక్కగా శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, వాటికి ఇలా థ్రెడ్ చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇట్లాంటిది ఒక అట్ట ముక్క తీసుకుని దానికి ఇలాగా నేను మార్కింగ్ చేసిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం నచ్చిన వీడియోస్ కిచెన్లో వంట చేస్తూ కూడా ఇలా సెల్ ఫోన్లో నచ్చిన వీడియోస్ పెట్టుకుని చూస్తూ ఉంటాం కదండి. ఫోన్ ఒక పక్కకు పెట్టేసి చూస్తూ ఉంటే అస్తమానం పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఫోన్ హోల్డర్ని ఈ విధంగా మనం ఈ అట్ట ముక్కని ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఫోన్ ఈ విధంగా చూడటానికి, మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా మనం ఒక అట్ట ముక్కను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకుని ఫోన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇలాగా మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. మనం ఇలా కిచెన్లో ఇలా వంట చేస్తూ అయినా నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బల్లులు బొద్దింకలు పరారైపోయే అద్భుతమైన టిప్ అండి. ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా బొద్దింకల్ని పరారైపోయేటట్లుగా చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. అలానే వెనిగరు ఒక అరమూత వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్లో ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, రోజు నైట్ మనం భోజనం చేసిన తర్వాత గిన్నెలు అవి కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర, ఫ్లోర్ దగ్గర, కిచెన్ సింక్లో ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. బొద్దింకలకి మీరు ఎన్నో లిక్విడ్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, గిన్నెలు కడిగేటప్పుడు స్క్రబ్బర్ని కూడా ఆ సోప్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాము. స్క్రబ్బర్ అంతా కూడా పాడైపోతుంది, సోప్ కూడా వాటర్లో వేస్ట్ అయ్యి పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా స్క్రబ్బర్ని అయితే మనం ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి సూది దారం తీసుకొని ఇలాగా కుట్టుకున్నాం అనుకోండి, దారాన్ని ఈ విధంగా ముడివేసేసుకొని మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి కూడా ఇలా ట్యాప్కి తగిలించేసామనుకోండి, చక్కగా మనకి స్క్రబ్బర్ పాడవకుండా ఉంటుంది. ప్రతిసారి కూడా దానికి క్రిములు లేకుండా, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టీ స్టైనర్లు కొన్ని రోజులకి మనం ఎంత క్లీన్ చేసినా కూడా చుట్టూరు పెచ్చులు కట్టేసి డస్ట్ పడుతూ ఉంటుంది కదండి, అది ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా టీ స్టైనర్ని ఇలా కాలుస్తూ ఉన్నామనుకోండి, చుట్టూరు పెచ్చులు కట్టినటువంటి డస్ట్ అంతా కూడా కిందకి ఈ విధంగా 3-4 టైమ్స్ ఇలా కొడుతూ ఉన్నామనుకోండి, చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులంతా కూడా రాలిపోతుంది. తర్వాత మనం సోప్ పెట్టి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు చక్కగా 1 అవర్లోనే తోడుకోవాలి, చక్కగా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి. పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎండుమిర్చిని సగాన్ని కట్ చేసేసి అందులో వేసామనుకోండి, 1 అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా మనకి బట్టల పైన మరకలు పడుతూ ఉంటాయి కదండి, ఆ మరకలు పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా ఆయిల్ మరకలు పడినప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ ఇలా అప్లై చేసేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసి డ్రై అయిన తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరక చాలా ఈజీగా సింపుల్గా పోతుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఫేస్ పౌడర్ వేసేసి ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి డ్రై అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మళ్ళీ మామూలు వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఇలా నాప్కిన్ని
ఇలా వాష్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ మరక అనేది పోతుంది. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఒక అద్భుతమైన రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. పొటాటోను ఒక 3 తీసుకొని ఇలాగా చెక్క అంతా తీసేసి ఇలా ముక్కలుగా స్లైడ్సెస్ లాగా ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా బౌల్లో ఆ ముక్కలన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నానండి. అంటే కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం సాల్ట్ వేసేసి ఇలా ముక్కల్ని బాగా ఉడికించకుండా ఇలా కొంచెం ఉడికించిన తర్వాత తీసేసి కొంచెం ఫ్యాన్ గాలి కింద ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న ఈ ముక్కల్లో కొంచెం కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసేసి ఈ విధంగా డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఈ విధంగా వేయించేసుకున్నాం అనుకోండి. దీంట్లో తగినంత కారం వేసి ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా చేతితో మొత్తం కూడా కలుపుకొని ఇలా మన ఈవినింగ్ స్నాక్స్ కింద చక్కగా పిల్లలకి ఇచ్చామనుకోండి, ఒక్క మొక్క లేకుండా చాలా చక్కగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. నిజంగా చెప్తున్నానండి, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇలా పెద్దవాళ్ళైనా పిల్లలైనా వేడివేడిగా ఇలా ఈవినింగ్ టైంలో చక్కగా చేసి పెట్టారంటే ఒక్క మొక్క లేకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ పాటికే ఈ స్నాక్స్ రెసిపీ మీకు నేమ్ ఏంటో తెలిసే ఉంటుంది. తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియని వాళ్ళకి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా ఈజీగా చేసేయచ్చు, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్ బ్లేడ్లు ఒక్కోసారి మిక్సీ జార్ బ్లేడ్లు స్టక్ అయిపోయి సరిగా తిరగవు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి, టీ పౌడర్ ఇందులో వేసేసుకుని ఐస్ క్యూబ్స్ 4-5 అందులో వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ బ్లేడ్స్ చక్కగా మంచి షార్ప్నెస్ అయితే పెరుగుతాయండి. ఇలా స్టక్ అయిపోయినటువంటి బ్లేడ్ కూడా చక్కగా తిరుగుతుంది. సో అప్పుడప్పుడు మనకి ఇలా బ్లేడ్స్ షార్ప్నెస్ తగ్గిపోయినా లేదంటే స్టక్ అయిపోయినా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ కాఫీ పౌడర్ ఒక్కొక్కసారి మనం సగం యూజ్ చేసుకుని సగం ప్యాకెట్లోనే ఇలా ఉంచేస్తూ ఉంటాం కదండి. ఇది ఇలానే ఉంచేస్తే గాలాడి గడ్డ కట్టేస్తూ ఉంటుంది, పాడవుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే పంచదార ఇందులో కొంచెం వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మళ్ళీ మన అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో, మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా ఎల్లుల్లిపాయల్ని వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఒక టీ స్టైనర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. టీ స్టైనర్పై ఎల్లుల్లిపాయల్ని ఈ విధంగా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి, ఎల్లుల్లిపాయపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా ఎల్లుల్లిపాయలు అయితే ఇలా చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.